హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రజెంట్ నేనైతే ఈరోజు చెన్నైలో ఉన్న గ్లినిగల్స్ హెల్త్ సిటీ హాస్పిటల్కి అయితే వచ్చేసాను. నాతో పాటు ఈరోజు డాక్టర్ శ్రీనివాసన్ డాక్టర్ గారు ఉన్నారు. సో డాక్టర్ గారు అయితే అంటే కంప్లీట్గా మన ఊపిరితిత్తుల గురించి కానీ లంగ్స్ గురించి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అసలు స్ట్రెస్ లెవెల్స్ వల్ల నిజంగా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేదు అంటే మనం తీసుకున్నటువంటి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ అలానే ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఆస్తమా వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటివి మనకి చాలా డౌట్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మరి సీనియర్ డాక్టర్తో మాట్లాడి చాలా విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్. హలో మా. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మందికి ఫస్ట్ భయం వేసేది ఏంటి అంటే మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ వెంటనే వింటర్ సీజన్. వింటర్ రాగానే చాలామంది అనుకుంటారు, అమ్మ బాబాయ్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది, కూలింగ్ అంతా ఉంటుంది, నేను అసలు ఐస్ క్రీమ్ తినకూడదు, కూలింగ్ వాటర్ తాగకూడదు, నాకు ఆస్తమా ఉంది. లేదు అంటే నాలాంటి వాళ్ళు ఏంటి అంటే ఏదైనా హెవీగా ఎవరైనా స్మోక్ చేసేటప్పుడు ఆ స్మెల్ ఉండేటప్పుడు బ్రీతింగ్ పడకుండా బ్రీతింగ్ ఆగిపోయినట్టు టైట్గా ఉండడం, అమ్మో నాకు ఆస్తమా ఉందా అనిపిస్తుంది. ఏసీలో ఉండేటప్పుడు ఎక్కువగా ఆ ఏసీకి అమ్మో ఏంటి ఉక్కిరి బిక్కిరిగా ఉంది, నాకు ఏదో ఆస్తమా ఉన్నట్టుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా భయం వేస్తుంది అనమాట. అమ్మో బ్రీతింగ్ ఆడదు, మనం ఏమైనా చచ్చిపోతామేమో అన్న థాట్. అసలు ఈ ఆస్తమా అంటే ఏంటి, మనం ఇది ఆస్తమా ఉంది అని మనం ఎలా కనిపెట్టచ్చు? సో ఇదేంటంటే రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు. ఇది రివర్సిబుల్ ఎయిర్వే డిసీజ్ అనమాట. సో ఇదేంటంటే నార్మల్గా మన ఎయిర్వే, మన గాలి మనం తీసుకుంటాం, ముక్కులో నుంచి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. అది బ్రాంకస్లో ఏదైనా మనము పీల్చేటప్పుడు దాంట్లో డస్ట్ లేకపోతే ఏదైనా స్మోక్లో ఉన్న పార్టికల్స్ లేకపోతే క్లైమేట్ చేంజెస్. సో ఇది ప్లస్ కొంతమందికి ఏమందంటే ఆల్రెడీ వాళ్ళకి జెనెటిక్గానే వాళ్ళకి కొంచెం ఆ ప్రొపెన్సిటీ ఉంటుంది అన్నమాట. సో అమ్మ నాన్నకి ఆస్తమా ఉంటుంది, లేకపోతే చిన్నాన్న పెద్దనాన్నకి ఎవరికైనా ఆస్తమా, లేకపోతే వాళ్ళ తాత నాన్నమ్మ అట్లా వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది అంటే జెనెటిక్గా కొంతమందికి ఉండొచ్చు అనమాట. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చలికాలం వచ్చినప్పుడు కానీ ఈ ఇట్లా చల్లగా ఏదైనా తీసుకున్నప్పుడు కానీ ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళి ఆ ఎయిర్వేలో ఉన్న అది బ్రాంకియల్ రిసెప్టార్స్లో పోయి టచ్ అవ్వగానే ఏమవుతుందంటే ఇట్ విల్ కాస్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ అంటే ఏమవుతుందంటే అక్కడ సాఫ్ట్గా ఒక వెల్వెట్ కోటింగ్ లాగా ఉంటుంది అనమాట. అది ఏమవుతుందంటే స్వెల్ అవుతుంది. అది స్వెల్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ స్పేస్ తగ్గిపోతుంది. అక్కడ స్పేస్ తక్కువ అయిపోయినప్పుడు వాళ్ళు గాలి తీసుకున్నప్పుడు వాళ్ళకి కష్టంగా గాలి లోపలికి పోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్దగా గాలి తీసుకొని వదలాలనిపిస్తుంది వాళ్ళకి. సో అది స్టార్టింగ్ అనమాట. అట్లనే కొంచెంగా వాళ్ళు అట్లనే దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దానికి అట్లనే గ్రాడ్యువల్గా పోయిందంటే దెన్ దే ఫీల్ చెస్ట్ టైట్నెస్ అనమాట. ఇక్కడ మధ్యలో ఏదో అదిమినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇంకా కూడా అట్లనే ఇంకా కంటిన్యూ అయిందంటే కనుక దెన్ దే విల్ గెట్ ద వీజింగ్ సౌండ్. సో ఆ వీజింగ్ అనమాట. సో వీజింగ్ వస్తుంది అనమాట. సో ఈవెన్ ఎమోషనల్ స్ట్రెస్ ఆల్సో కెన్ ప్రిసిపిటేట్ దిస్. ఓకే సార్. చాలా మందికి డౌట్ ఏంటి అంటే అసలు పల్మరీ ఫంక్షనల్ టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? సో ఇదేంటంటే ఇప్పుడు మనం డయాగ్నోసిస్ చేయాలా. ఇప్పుడు ఈ పేషెంట్కి వీజింగ్ ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? పేషెంట్ చెప్తారు నాకు కష్టంగా ఉంది, ఇట్లా వీజింగ్ వస్తూ ఉంది సార్ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమంటారు, సార్ నాకు ఏదో ఒక రకంగా ఉంది అంటారు. సో అట్లాంటి ఇప్పుడు యూ హ్యావ్ టు మెజర్ వాళ్ళకి కరెక్ట్గా మనం ఒక డయాగ్నోసిస్. ఇప్పుడు మన టెంపరేచర్ ఉంది, థర్మామీటర్ పెట్టి ఇంత ఉంది అని చెప్తాం కదా, అలాగా ఇప్పుడు నాకు ఆయాసం ఉంది, నాకు చెస్ట్ టైట్గా ఉంది, నాకు వీజింగ్ ఉంది అంటే యూ హ్యావ్ టు మెజర్, యూ హ్యావ్ టు టెల్ దట్ బై ఆబ్జెక్టివ్లీ అనమాట. యూ హ్యావ్ టు మెజర్ దట్. సో అది మనము ఎట్లా చెప్తామంటే బై డూయింగ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, స్పైరోమెట్రీ అంటారు. సో దానిలో ఆ పేషెంట్ వచ్చి బాగా గాలిలో తీసుకొని అది నోట్లో ఒక చిన్నది ఒకటి ఇస్తారన్నమాట. సో అది నోట్లో పెట్టుకొని మౌత్ పీస్ హీ హ్యాస్ టు బ్లో అండ్ దెన్ హీ హ్యాస్ టు అగైన్ టేక్ ఎయిర్ త్రూ దట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఎంత వాల్యూమ్ లోపలికి వెళ్ళింది, ఎంత ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ జరిగింది అనే దాన్ని బట్టి టోటల్ లంగ్ కెపాసిటీ దగ్గర నుంచి మనకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో అప్పుడు దానిలో ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్పైర్డ్ వాల్యూమ్ అని ఉంటుంది అనమాట ఇన్ 1 సెకండ్. అది ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. అది లెస్ దాన్ ఇంత పర్సంటేజ్ ఉంటే ఆయనకి ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో అది ఎట్లా చేస్తామంటే దానికి రివర్సబుల్. సో ఇప్పుడు ఆస్తమా అంటే ఇట్ ఇస్ ఎ రివర్సబుల్ అని చెప్పాను మొదట మీకు. ఇట్స్ ఎ రివర్సబుల్ ఎయిర్వే డిసీజ్. అది ఎలా కనుక్కుంటామంటే పేషెంట్ని ఫస్ట్ ఒకసారి స్పైరోమెట్రీ చేసి రెండోసారి అతనికి మనం ఇన్హేలర్ ఇస్తాం. ఇన్హేలర్ అప్పుడే ఇచ్చేసి రెండు స్ప్రే ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయమంటాం. మళ్ళీ ఇంకోసారి చేసేటప్పుడు దేర్ విల్ ఇఫ్ దేర్ ఈస్ ఎ రెస్పాన్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 120 ml or 200 ml of FeV1 or they increase in 12%
ఫస్ట్ చేసినప్పటికీ రెండోసారి మందిచ్చి చేసినప్పుడు మనం చేస్తాం కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇప్పుడు 12% కంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే కన్ఫర్మ్ చేసేస్తాం. ఓకే ఓకే. అది కాకుండా కొంతమంది అలర్జీ, నేసల్ అలర్జీ ఉంటుంది, ముక్కులో నీళ్లు కారడం, కళ్ళలో నీళ్లు కారడం, తర్వాత తుమ్ములు రావడం, ఇట్లా ఉంటాయన్నమాట చిన్నపిల్లలకి అందరికీ. సో వాళ్ళకి ఏదైనా ఒకసారి సీ ఫుడ్ ఏదైనా తింటే అలర్జీ వస్తుంది, ర్యాషెస్ వస్తుంది, ప్లస్ దాంతోపాటు కొంచెం ఆయాసం వస్తుంది, వీజింగ్ వస్తుంది. సో ఇది ఎట్లా కనుక్కుంటామంటే వీ విల్ డూ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనమాట. ఆ యాంటీజెన్స్ అన్నీ ఇచ్చి ఈ దేనికి ఎంత రియాక్షన్ వచ్చింది అని చూసి హిస్టమిన్తో ఈక్వల్గా వచ్చిందా ఎట్లా ఉంది అని చూస్తాం అనమాట. హిస్టమిన్ విల్ బి ఏ నార్మల్ సెలైన్ హిస్టమిన్ ఇది పెట్టి దాని తర్వాత యాంటీజెన్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు నార్మల్గా మనం తీసుకునే ఫుడ్ యాంటీజెన్స్ అనమాట. అవన్నీ వెజిటేబుల్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్, సో ఇవన్నీ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో 70 డిఫరెంట్ యాంటీజెన్స్ చూస్తామన్నమాట. దాన్ని చూసి మీరు ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు అని కూడా చెప్పేస్తాం. ఓకే సార్, లంగ్స్లో చాలా మందికి ఏంటి అంటే ఒక వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది అసలు మనకి ఎలా ఫామ్ అవుతుందని ఎలా తెలుసుకోవచ్చు? దాని నుంచి బయటపడాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనం చేంజ్ ఇన్ క్లైమేట్ అంటున్నాం కదా. ఈ చేంజ్ ఇన్ క్లైమేట్, మోర్ హ్యూమిడిటీ, లెస్ హ్యూమిడిటీ, సో ఈ వింటర్ సీజన్, దీంట్లో ఏమవుతుందంటే ఒక్కొక్క కాలంలో మీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోనే ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం ఉంటుందన్నమాట. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఇవంతా కోల్డ్ సీజన్లో ఎక్కువ అది గ్రో అవుతుంది అనమాట. ఈవెన్ ఇన్ ద ఎయిర్ ఇట్ విల్ బి దేర్. ఇప్పుడు మనం క్లోజ్డ్ స్పేస్లో ఉన్నాము, ఎవరైనా ఒకరికి దగ్గు ఉంది, అతను దగ్గినప్పుడు అది ఏరోసాల్ స్ప్రెడ్ అయ్యి గాల్లో పక్కన ఎవరున్నారో వాళ్ళు ఇన్హేల్ చేసేటప్పుడు అది లోపలికి వెళ్ళి అగైన్ ఇఫ్ దట్ పర్సన్ ఆ పర్టికులర్ టైంలో డీహైడ్రేటెడ్గా ఉండి అతను కరెక్ట్గా ఈ స్లీప్ ఈజ్ నాట్ ప్రాపర్, ఈజ్ హైడ్రేషన్ ఈజ్ నాట్ ప్రాపర్, అట్లా ఉన్నప్పుడు అది లోపలికి వెళ్ళి ఇట్ విల్ కాస్ ఇన్ఫెక్షన్ అండ్ హీ విల్ గెట్ ఫీవర్. సో వై ఆల్ అదర్ పీపుల్, అందరికీ ఎందుకు రావట్లేదు, ఎందుకు కొంతమందికే వస్తుంది అంటే, సో కొంతమంది ఎవరు అంటే హూ ఆర్ నాట్ టేకింగ్ హైడ్రేషన్ ప్రాపర్లీ, హూ ఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ, who are not taking their diet in proper time. సో ఇవంతా అదర్ యాక్టివ్ అండ్ కోమార్బిడిటీస్, ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్, చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తే దగ్గు వచ్చేస్తుంది చాలా ఎక్కువగా, కోల్డ్ ఎక్కువగా చేస్తుంది, ఆయాసం ఎక్కువగా వస్తుంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే దగ్గు చేసేటప్పుడు కూడా బ్లడ్ బయటికి రావడం, అండ్ తుమ్ము చేసేటప్పుడు కూడా బ్లడ్ బయటికి రావడం, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు అలా జరుగుతుంది? దానివల్ల ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా? సో ఇదేంటంటే మెయిన్గా ఇప్పుడు దగ్గినప్పుడు బ్లడ్ రావడం అనేది యాక్చువల్గా వార్నింగ్ సైన్. యాక్చువల్గా ఈ బ్లడ్ రాకుండా లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువైందంటే పేషెంట్కి తెలియదు. ఆ బ్లడ్ వచ్చిందని చెప్పి భయపడి పేషెంట్ హాస్పిటల్కి వస్తాడు. సో దిస్ బ్లడ్ కమింగ్ అవుట్ మేక్స్ హిమ్ టు కమ్ టు హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. అర్జెంటుగా పోయి ఒక వైద్య సేవ తీసుకోవడం కోసమని పేషెంట్ వస్తాడనమాట. సో దట్ మీన్స్, సో దిస్ ఇస్ అ వార్నింగ్ సైన్. సో దీనివల్ల మంచి జరుగుతుంది పేషెంట్కి. సో దీనికి కారణాలు చూసినారంటే, సో మెయిన్గా మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్. సో ట్యూబర్క్లోసిస్ ఏమవుతుందంటే ఇట్ విల్ కాస్ క్యావిటీస్ అనమాట. సో ఎక్కడైతే అది ఫామ్ అయిందో ఫోకస్ ఊపిరితిత్తుల్లో, ఎస్పెషల్లీ అప్పర్ లోబ్స్లో, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి అప్పర్ లోబ్స్లో వస్తుంది, ఇమ్యూనిటీ లేని వాళ్ళకి లోవర్ లోబ్స్లో వస్తుంది అన్నమాట. సో అట్లా డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. సో అప్పర్ లోబ్స్లో వచ్చినప్పుడు అది గ్రాన్యులోమా అంటారు ఫస్ట్. ఆ గ్రాన్యులోమా వచ్చి దాని మధ్యలో మళ్ళీ కేసియేషన్ అంటారు, నెక్రోసిస్, అది కుళ్ళిపోతుంది లోపల. ఆ కుళ్ళిపోయిన తర్వాత లోపల క్యావిటీ, ఆ కుళ్ళిపోయిన తర్వాత ఆ కుళ్ళిపోయిన మటీరియల్ బయటకు వచ్చేసిందంటే ఆ ఏరియా దగ్గర ఒక చిన్న స్పేస్ ఫామ్ అయిపోతుంది, దాన్ని క్యావిటీ అంటాం. ఆ క్యావిటీలో ఏమవుతుందంటే సరౌండింగ్లో కొన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయన్నమాట, పల్మనరీ వెజల్స్. సో అవి ప్రెషర్లో ఉంటుంది కదా, ఒక్కోసారి పేషెంట్ దగ్గినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి బ్లడ్ పడుతుంది. ప్లస్ ఇది ఒక పక్క, ఇది యాక్టివ్ టీబీ పేషెంట్స్. కొంతమంది ఆల్రెడీ టీబీ వచ్చిపోయిన పేషెంట్స్కి ఏమవుతుందంటే ఊపిరితిత్తులంతా బాగా డ్యామేజ్ అయ్యి లోపల బాగా మీకు అది ఫైబ్రోసిస్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఆ దాంట్లో నుంచి మళ్ళీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో వైరల్ ఇన్ఫెక్షనో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా అక్కడ బ్లడ్ వచ్చి అది బ్లడ్ వెసల్స్ ఓపెన్ అప్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. సో కొంతమందికి రిపీటెడ్గా ఇట్లా బ్లడ్ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఎవ్రీడే దే విల్ హ్యావ్ లిటిల్ బిట్ అంటే ఓవర్ ద పీరియడ్ హీ విల్ బికమ్ అనిమిక్ కదా. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి మనము, సో వీ విల్ డూ ఏ స్పెషల్ టెస్ట్ కాల్డ్ ఒకటి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చేస్తాం ఆఫ్టర్ డూయింగ్ ఏ సిటీ అయోటోగ్రామ్ చేసి దానిలో ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంది అని కనుక్కొని ఆ ఏరియాలో ఉన్న బ్లడ్ వెజల్స్ అబ్నార్మల్గా ఉన్నాయా లేదా అని కనుక్కొని, సో మనం యాంజియో చేసినట్టు చేసి ఆ లోపల జెల్ ఫోమ్స్ వేసి బ్లాక్ చేసేస్తాం. సో దట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్.
సో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం యంగర్ జనరేషన్స్లో. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో అయితే చిన్న పిల్లలు, స్కూలింగ్ చదువుతున్న పిల్లలు కూడా స్మోకింగ్, ఆ డ్రింకింగ్, అంటే అది ఏదో ఒక దీనిలో వాళ్ళు ఏంటంటే ఇన్స్టాలో పోస్ట్ చేసి వైరల్ చేసుకుంటున్నారు. సో అంత జనరేషన్ అనేది ఫాస్ట్. బట్ మన బాడీకి అంటే మన మనిషి బ్రతకాలి అంటే హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన లంగ్స్ కానీ ఊపిరితిత్తులు కానీ కూడా మనకు అంతే చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఎంత అవేర్నెస్ వస్తున్నా, ఎన్ని యాడ్స్ మూవీస్ బిఫోర్ గా ప్లే చేస్తున్నా, ఈ స్మోకింగ్ డ్రింకింగ్ అనేది యంగర్ యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ మానట్లేదు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయినంత వరకు పెద్దవాళ్ళు అయితే అసలు మానట్లేదు ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ. అసలు స్ట్రాంగ్ గా మీరు దీని గురించి చెప్పాలి అంటే అసలు దాని వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఒక పర్సన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నవ్ డేస్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్, సో దే ఆర్ ఆల్ అండర్ పియర్ ప్రెషర్. సో ఏమో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఏం మొబైల్ ఉంది, నా దగ్గర ఏం మొబైల్ ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా హ్యాబిట్స్ ఒకరికి ఉన్నప్పుడు ఇంకొకరికి అట్లా వచ్చేస్తుంది అనమాట. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, ఒకసారి మనం సిగరెట్ ఇన్హేల్ చేసామంటే విత్ ఇన్ 20 seconds దట్ నికోటిన్ రిసెప్టార్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద బ్రెయిన్ విల్ గెట్ యాక్టివేటెడ్ విత్ ఇన్ 20 seconds. అది లోపల తీసుకున్న తర్వాత విత్ ఇన్ 20 seconds ఇట్ విల్ గో అండ్ టచ్ దేర్. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడ రివార్డ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అంటే రివార్డ్ సెంటర్ అనేసి చెప్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే హీ విల్ ఫీల్ ఏ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. నాకు బాగా ఎనర్జీ వచ్చేసింది, నాకు బాగా ఐ కెన్ డూ ఎనీ వర్క్ అనే ఒక ధైర్యము, ఒక తెంపు వస్తుంది అనమాట. ఆ టైంకి మాత్రమే వస్తుంది, ఇది వాడికి తెలియదు అనమాట పాపం. సో ఆ కొద్దిసేపటికి మాత్రమే వచ్చి ఆ తర్వాత అది ఆ ఎఫెక్ట్ వేర్ అవుట్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ 20 times ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతుంది. సో ఇది నాట్ ఓన్లీ విత్ సిగరెట్ బట్ ఆల్సో విత్ ఆల్ ద అదర్ థింగ్స్ విచ్ యూ టోల్డ్ నో. సో ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి దేర్. సో వేపింగ్ అనేది ఇంకొకటి ఉంది దీనిలో. సో కొంతమంది సిగరెట్స్ బదులు వేపింగ్ చేద్దాము అని అనుకుంటారు. సో అదేంటంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అంటారు. సో దాంట్లో లిక్విడ్ ఉంటుంది అనమాట. లిక్విడ్ ఉంటుంది, హీటింగ్ ఫిలమెంట్ ఉంటుంది, ఒక బ్యాటరీ ఉంటుంది. సో దాన్ని పెట్టుకుని నోట్లో పెట్టుకుని ఒకసారి లాగితే ఏమవుతుందంటే అది హీటప్ అయిపోయి దానిలో నుంచి ఆ వేపర్స్ లోపలికి వెళ్తుంది అనమాట. సో అది ఈ నికోటిన్ బదులు అది బెటర్ అనుకుంటారు. బట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ నికోటిన్ ఇస్ బ్యాడ్. సో ఇది కాకుండా ఇప్పుడు యూఎస్లో చూసినారంటే కొంతమంది ఆ లోపల ఉన్న లిక్విడ్ తీసి ఓ హీటెడ్ ఫిలమెంట్ మీద వేసి ఆ వచ్చే ఫ్యూమ్స్ని దే ఆర్ టేకింగ్ డైరెక్ట్లీ, సో దట్ ఈ కిక్ ఇంకా బాగుంటుంది అనేసి. సో దీనివల్ల ఏమవుతుందంటే, సో దేర్ ఆర్ మెనీ స్టడీస్ విచ్ ఆర్ టెల్లింగ్ దట్ మెనీ పీపుల్ హ్యావ్ గాట్ న్యూమోనియా, ARDS, దే హ్యావ్ డైడ్. సో వాళ్ళకి తెలియదు ఆ టైంలో అది చేసేసిన తర్వాత దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ICU in a very critically ill with ARDS, not responding to medications. ఓకే. సో దీని ఇప్పుడు ఈ సిగరెట్ దీనిలో చూసారంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ స్మోకర్స్ కాఫ్. ఆ లోపల ఉన్న ఈ వెల్వెట్ లాగా ఉండే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్లో ఉన్న ఆ సీలియరీ మెకానిజం డ్యామేజ్ అయిపోతుంది. సో దానివల్ల అక్కడ ఉన్న గల్ల అదంతా ఈజీగా బయట రాకున్నా ఆయన కాఫ్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది అనమాట. స్మోకర్స్ కాఫ్ అంటాం. ఊరికనే మధ్యలో అట్లా అంటూనే ఉంటారు అనమాట. బట్ ఇట్ విల్ నాట్ బి గెట్ క్లియర్డ్. నువ్వు ఎనీ మెడిసిన్ ఇఫ్ యూ టేక్ ఇట్ విల్ నాట్ క్లియర్. ఇట్ విల్ క్లియర్ మేబీ దట్ పర్టికులర్ టైమ్, బట్ అగైన్ ఇట్ విల్ పర్సిస్ట్. సో ఇది మళ్ళీ నెక్స్ట్ సిగరెట్ పోతానే ఉన్నిందంటే, సో దట్ మీన్స్ వీ విల్ ఆస్క్ ద పేషెంట్ హౌ మెనీ సిగరెట్స్ యూ స్మోక్, సిన్స్ హౌ లాంగ్ యూ ఆర్ స్మోకింగ్. సో అంతా మేము ఆ డేటా, ఆ హిస్టరీ తీసుకుంటాం పేషెంట్ రాగానే. సో దాన్ని బట్టి పేషెంట్కి మనకు తెలిసిపోతుంది. మోర్ దాన్ 10 years ఎవరైనా 20 cigarettes per day స్మోక్ చేస్తున్నారంటే, ఆఫ్టర్ దట్ ఈవెన్ ఇఫ్ దే స్టాప్ ద డిసీజ్ విల్ ప్రోగ్రెస్. అండ్ ఇట్ విల్ కాస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ లైక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్, COPD, ఎంఫెసమాటస్ చేంజెస్, సో రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సో ఇలాగ పోతానే ఉంటుంది అండ్ ఇట్ విల్ లీడ్ టు క్యాన్సర్. అంటే ఇది ఊపిరితిత్తులను కూడా చాలా పాడు చేస్తుంది కదా. yes. సార్ చాలా మందిలో అంటే అది వెళ్తే, అది స్మోక్ చేస్తే కానీ వాష్రూమ్కి రాదంటారు, ఆ స్మోక్ చేస్తే కానీ ఫుడ్ డైజెషన్ అవ్వదు అంటారు. సో అసలు ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? సో ఇదేంటంటే సైకలాజికల్ ప్లేయింగ్ అంతే. ఇది సైకలాజికల్గా ఇది పనిచేస్తుంది అనమాట. సో వెన్ యూ టేక్ ద పఫ్, so it is directly, I told you, no, it is going and touching the dopamine receptors. So dopamine receptor is sense of goodness or sense of well-being లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆ దీంట్లో ఏమవుతుందంటే ఆయనకి అన్ని మంచివే జరుగుతాయి నాకు అనే ఫీలింగ్ అనమాట. సో ఈవెన్ ఈ మోషన్కి కూడా, సో దే విల్ హ్యావ్ ఎ లింక్ టు దిస్, సో సైకలాజికలీ actually. So each one will have their own idanamata. So for example, few people, when they brush in the morning, so immediately they will have that motility feeling.
సో కొంతమందికి న్యూస్ పేపర్ చదువుతుంటేనే టక్ అండ్ దే విల్ హ్యావ్ ఇది ఒక మన సర్క్యూట్ లాగా ఒక కనెక్షన్ మనమే డెవలప్ చేసుకున్నట్టు అనమాట లెక్క. అంతేగాని దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీవింగ్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ లంగ్ క్యాన్సర్ చాలా మందికి ఏంటంటే తెలియదు, టెస్ట్ చేయించుకోరు, బట్ అది ముదిరిన తర్వాత బయటపడుతుంది, ఓ మై గాడ్ నాకు లంగ్ క్యాన్సర్ ఉంది. అసలు ఈ లంగ్ క్యాన్సర్ ఉన్న స్టార్టింగ్ మనకి సిమ్టమ్స్ ని ఎలా మనం కనిపెట్టొచ్చు? ఎస్ అబ్సల్యూట్లీ. సి ఇప్పుడు మనము ఆ కాలంలో అంతా క్యాన్సర్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ అనుకునేవాళ్ళం. సో నౌ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ గాన్ వెరీ వెరీ ఫార్. ఓకే, సో ఇప్పుడున్న దీన్ని బట్టి మనము ఈవెన్ ఏ స్మాల్ నాడ్యూల్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద లంగ్, ఈవెన్ ఇట్ ఈస్ 1 centimeter or 1, so you can easily diagnose, so and you can easily find out what exactly it is. సో అంత స్టేజ్లో మనం ఉన్నాం అనమాట. సో ఈ క్యాన్సర్ ఇప్పుడు చూస్తే దానికి వాట్ ఆర్ ద కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే, సో యూ కెన్ సీ స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంకోజెనిక్ కార్సినోమాకి వన్ ఆఫ్ ద లీడింగ్. ఇది ఎన్విరాన్మెంటల్ చేంజెస్, జాగ్రఫికల్ కండిషన్స్, అది జెనెటిక్గా కొంతమంది ఫ్యామిలీస్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది హూ స్మోక్, ఇప్పుడు నేను స్మోక్ చేస్తానంటే నేను స్మోక్ వదులుతున్నాను గాల్లో అంటే ఎవరైతే నా ఫ్రెండ్స్ స్మోక్ అది ఇన్హేల్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. సో వాళ్ళకి ఎస్పెషల్లీ లేడీస్, ఇప్పుడు ఇళ్లలో ఎవరైనా జెంట్స్ స్మోక్ చేస్తున్నారంటే ఆ ఫిమేల్కి ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఇస్ అన్ అడినో కార్సినోమా అనేసి అంటారు అనమాట. సో ఈయనకు వచ్చే బ్రాంకోజెనిక్ కార్సినోమా అనేసి అంటారు అనమాట. సో నాన్ స్మోకర్స్కి వచ్చేది అడినో కార్సినోమా. సో దీనిలో పలు రకాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఒకసారి ఇప్పుడు చాలా రకాలైన క్యాన్సర్స్ డయాగ్నాస్ చేసేటప్పుడు మనం అది కనిపెట్టే టయానికే అది బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. కొన్ని ఏమవుతుంది మనకి తెలియకుండా, ఇప్పుడు నాకు ఐఎమ్ ఏ స్మోకర్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ మెడికల్ చెకప్, హీ విల్ ఆస్క్ ఫర్ ఎ కంప్లీట్ ఇది బాడీ చెకప్, దాంట్లో ఒక సిటీ స్కాన్ చేయమంటాడు. ఆ సిటీ స్కాన్ చేసినప్పుడు ఏదో ఓ ఛాన్స్ ఫైండింగ్ లాగా ఒక చిన్న నాడ్యూల్ ఉంటుంది. ఆ చిన్న నాడ్యూల్ని మనము ఏంది అని చెప్పి బయాప్సీ చేసేటప్పుడు క్యాన్సర్ అని బయటపడుతూ ఉంది. ఈవెన్ దిస్ ఈస్ నాట్ ఫర్ స్మోకర్స్ అలోన్, ఈవెన్ ఫర్ నార్మల్ పీపుల్ ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. Because present day there are a lot of our genetic changes are happening, environmental changes are happening. సో దీనివల్ల మనము అది డయాగ్నోస్ చేసేదానికి ఇప్పుడు ముందైతే డిఫికల్ట్గా ఉండింది. ఇప్పుడైతే ఎర్లీ వీ హ్యావ్ ఏ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అని చెప్పేసి పెట్ స్కాన్ అని. ఎక్కడైనా ఒక చోట డౌట్ వచ్చిందంటే మనం పెట్ స్కాన్ చేసినామంటే వేరే ఎక్కడైనా బాడీలో ఉందా అని తెలిసిపోతుంది. సో దీనికి ఇప్పుడు మెయిన్గా అర్లీ డయాగ్నోసిస్లో చూస్తే లో డోస్ సిటీ అంటారు. ఇప్పుడు లో డోస్, ఇప్పుడు మామూలు పేషెంట్స్కి బాగా ఫుల్ డోస్ ఇచ్చి చేస్తాం. ఇప్పుడు వన్ పర్సన్ ఇస్ ఎ స్మోకర్, స్మోకింగ్ ఫర్ గ్రేటర్ దాన్ 20 years, అతనికి ఒక సిటీ స్కాన్ చేసే దాంట్లో తప్పే లేదు. అదే లో డోస్ సిటీ సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు. సో దానివల్ల ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది, ఏమైనా చిన్న నాడ్యూల్స్ కానీ ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అని అర్లీగా మనం గుర్తుపట్టచ్చు. సో దీనిలో చాలామంది ఎట్లా వస్తారంటే, సో లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అపెటైట్, లో గ్రేడ్ ఫీవర్, కంటిన్యూస్ డ్రై కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. కొంతమంది దగ్గినప్పుడు రక్తం పడుతుంది. సో ఇవన్నీ దాని సిమ్టమ్స్ ఆఫ్ కాఫ్ అనమాట. సో దే విల్ లూస్ వెయిట్, లాస్ ఆఫ్ అపెటైట్, లాస్ ఆఫ్ వెయిట్ నేను చెప్పాను కదా. సో ఇలాగా పేషెంట్ ఎప్పుడైతే సిమ్టమ్స్ చెప్తారో ఇమ్మీడియట్గా వీ విల్ హిస్టరీని బట్టి వీ విల్ డూ సమ్ టెస్ట్ అనమాట. అట్లా తెలుస్తుంది అనమాట మనకి జనరల్గా. బట్ అవేర్నెస్ డెవలప్ అయిన తర్వాత ఇఫ్ ఎవ్రీ వన్ చెక్స్, సో మోర్ దెన్ 45 years అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒకసారి చెకప్ చేసుకునే దాంట్లో తప్పేం లేదు. సో వీ విల్ ఫైండ్ మెనీ ఆఫ్ ద డిసీజెస్ అర్లీ. సార్, అంటే మనం కోవిడ్ టైంలో ఎంత పాండమిక్ అయ్యామో మనం అందరం చూసాం. అంటే ప్రతి ఒక్కళ్ళ ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది దాని ఇంపార్టెన్స్ ఆ టైంలో తెలిసింది. అంటే లంగ్స్ కానీ ఊపిరితిత్తులకు కానీ ఎంత ఇమ్యూనిటీ ఉండాలి, సో దాని వైరస్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ఆగిపోవడం కాదు సార్, ఆ టైంలోనే లంగ్స్ ఊపిరితిత్తుల ప్రాబ్లం అయితే డెత్ రేటింగ్ ఎక్కువైపోయింది ఆ టైంలో. హార్ట్ రేటింగ్ కన్నా ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్స్, అవును, హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కన్నా లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువైపోయాయి ఆ టైంలో. డెత్ రేటింగ్ కూడా చాలా ఎక్కువైంది. బట్ ఈ వైరసెస్, ఈ బ్యాక్టీరియాస్ అనేది ఇది అసలు ఎప్పుడు కూడా ఈ లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. బట్ ఆ లంగ్స్ హెల్దీగా ఉండాలి అంటే, ఇమ్యూనిటీ బాడీలో ప్రాపర్ గా ఉండాలి అంటే మెయిల్ ఆర్ ఫీమేల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇదేంటంటే డెఫినెట్లీ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వరకు అందరికీ ఇది తెలియాల్సిన ఇన్ఫర్మేషన్, తెలియాల్సిన విషయం అనమాట. సో ఇదేంటంటే ఆ టైంలో మనకి ఎంత బాగున్నా సరే, సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే ఆ తర్వాత ఇట్ ప్రోగ్రెస్ ఇన్ మెనీ ఆఫ్ ద పీపుల్.
సో దో మనము న్యూస్ పేపర్స్లో అంతా చూస్తున్నాం, అక్కడ ఇంత డెత్ అయింది, ఇక్కడ ఇంత డెత్ అయింది అనేసి. సో ఎందుకు మెనీ ఓన్లీ ఫ్యూ పీపుల్ గాట్ డైడ్, వై నాట్ ఆల్ పీపుల్ సడన్లీ ఎవ్రీ వన్? ఎందువల్ల అంటే సి ఎనీ ఇన్ఫెక్షన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు మై బాడీ, నా బాడీ ఆ టైంలో దానికి ప్రిపేర్ అయి ఉండాలి. దట్ మీన్స్ డీహైడ్రేషన్, హైడ్రేషన్ సరిగ్గా లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, చాలా టయర్డ్గా ఉండడం, టయానికి ఫుడ్ తినకపోవడం. సో ఈ ఫ్యాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ జనరల్ వెల్బీయింగ్. స్లీప్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కరోజు స్లీప్ మనం సరిగ్గా నిద్రపోలేదంటే దాని యొక్క ఎఫెక్ట్ 3-4 డేస్కి ఉంటుంది మనకి బాడీలో. బాడీలో ఏమవుతుందంటే కొన్ని మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో కొన్ని ఇంటర్ఫిరాన్స్ ఉంటాయన్నమాట. సో ఈవెన్ TNF ఆల్ఫా అంటారు. సో వెన్ ఇట్ గెట్స్ రిలీజ్డ్ యువర్ బాడీ విల్ బికమ్ మోర్ ప్రోన్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్ కూడా మళ్ళీ ఎక్స్పోజ్ అవ్వచ్చు అనమాట ఆ టైంలో. సో అది సో జనరల్గా మనం ఏదైతే ఇప్పుడు చెప్పానో, సో దీస్ ఆర్ ద కామనెస్ట్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సార్ ఒకటి అండ్ ఓకే, సో ఆ టైం మాస్క్ వేసుకొని మనం ట్రావెల్ చేయడము, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ టైంలో. సో హ్యాండ్ వాషింగ్ ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాము, మాస్క్ వేసుకొని మనం పోవడము. సో ఎవరినైనా సరే ఇప్పుడు దగ్గుతున్నానంటే కాఫ్ హైజీన్ కరెక్ట్గా చేయబెట్టుకొని మనం తగ్గడము. ఎవరికైనా ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంది, ఫీవర్ ఉంది, కాఫ్ ఉందంటే అతన్ని కొంచెం మనము హాస్పిటలైజో లేకపోతే ఇంట్లోనే ఒక రూమ్లో ఉంచి అతనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడము. సో ఇవన్నీ మనం చేసుకోవాలి. అంటే నేను చెప్పడము వాళ్ళని ఐసోలేట్ చేయాలని కాదు. సపోజ్ ఇఫ్ ఈస్ హ్యావింగ్ ఫీవర్, కాఫ్ ఇవన్నీ ఉంటే సో టేక్ మెడికల్ హెల్ప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సార్ అంటే ఇప్పుడు ఎక్కడ ఏ మెడికల్ స్టోర్స్లో చూసినా, ఎక్కడ ఏ సూపర్ మార్కెట్స్లో చూసినా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని వచ్చేస్తుంది. నిజంగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అంత బూస్ట్ అవుతుందా? సో ఇదేంటంటే, సో ఇప్పుడు ఆ టైంకి పేషెంట్కి ఏదో ఒకటి మనము ఇవ్వాలి అని ఒకటి, ఏదో ఒకటి చేసి కొంచెం అతనికి ఇమ్యూనిటీ బూస్టప్ చేయాలా అనేది ఒకటి. సో ఇది మనం ఒక పాజిటివ్ అప్రోచ్. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాం పేషెంట్కి, ఎందువల్ల ఇస్తాం? ఏదో ఒకటి మంచి జరగాలని ఇస్తాం కదా పేషెంట్కి. ఆ టైప్లో వీ విల్ గివ్ సమ్ ఇమ్యూన్ బూస్టర్స్ ఆల్సో ఫర్ పేషెంట్స్. అది ఎంతవరకు పనిచేస్తాయి అనేది తర్వాత సంగతి. కాకపోతే మనం తినే తిండి, మన నీళ్లు తాగడం టైంకి కరెక్ట్గా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, సో మనం ఇవి వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం కరెక్ట్గా తినడము. సో ఇది కరెక్ట్గా మనం తింటేనే మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది. కాకపోతే ఆ టైంలో మనకి సప్లిమెంట్స్గా ఇది యూస్ అవుతాయి ఇమ్యూన్ బూస్టర్స్ ఇవన్నీ. సో వీ గివ్ ఫర్ యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద పేషెంట్స్ దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్ విచ్ యాక్చువల్లీ వర్క్, బికాస్ దెర్ ఆర్ సమ్ మెనీ ఆఫ్ ద ఇమ్యూన్ బూస్టర్స్ విచ్ దాంట్లో ఎన్ని ఈ రీసెర్చ్ అయ్యి బయటకు వచ్చినవి ఎవిడెన్స్ బేస్డ్ ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్ విచ్ విల్ డెఫినెట్లీ వర్క్. ఓకే సార్, ఏ ఫ్రూట్ తింటే చాలా తొందరగా మన ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసుకోవచ్చు? సో one is the kiwi and orange. అంటే ఆ టైంలో అబ్సల్యూట్లీ. సో ఒకటి ఏంటంటే ఈ రెస్పిరేటరీకి సంబంధించింది, ఎస్పెషల్లీ ఈ వీజింగ్ ఇదంతా రావడానికి ఈ సిట్రస్ ఫ్రూట్స్ కొన్ని కారణం. ఎస్పెషల్లీ లెమన్, ఆరెంజ్ ఇవన్నీ కొన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి మనం తినడం కానీ, సో చల్లగా ఏమన్నా తాగడం కానీ, సో దానివల్ల ఇవన్నీ వస్తాయన్నమాట. సో జనరల్గా మేము చెప్పేది ఏంటంటే యాపిల్, తర్వాత పపాయ, సపోటా, సో మిగతా ఫ్రూట్స్ ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్స్ తప్ప మిగతా అటువన్నీ తినమని చెప్తాం మేము జనరల్గా. బట్ సమ్టైమ్స్ వీ గివ్ వైటమిన్ C ఆల్సో ఫర్ నాట్ దిస్ పేషెంట్, ఫర్ అదర్ పేషెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే సార్ చాలా క్లియర్గా చెప్పారు. అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ టైంకి ఫుడ్ అనేది ఎంత జాగ్రత్తగా తీసుకోవాలని. సో చెన్నైలో ఎవరు ఉన్నా కూడా సో ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.